అపోస్తుడైన పౌలు కొరింథీకి రాస్తున్న మొదటి పత్రిక 9వ అధ్యాయం 16వ వచనం. నేను సువార్తను ప్రకటించుచున్నాను, నాకు అతిశయ కారణమేమీ లేదు. సువార్తను ప్రకటింపవలసిన భారము నా మీద మోపబడి ఉన్నది. అయ్యో, నేను సువార్తను ప్రకటింపకపోయిన ఎడల నాకు శ్రమ. పౌలు సువార్తను ప్రకటింపవలసిన భారము నా మీద మోపబడి ఉన్నది. అనేక ప్రాంతాల్లో సువార్తను ప్రకటించాడు. మార్కు సువార్త 16వ అధ్యాయం 15వ వచనం, మీరు సర్వలోకమునకు వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించుడి. మనము సువార్తను ప్రకటింపవలసిన భారము, బాధ్యత దేవుడు తన ప్రజల మీద మోపి ఉన్నాడు. ఈరోజు నువ్వు ఎంతమందికి సువార్త ప్రకటిస్తున్నావు? దేవుని గురించి ఎంతమందికి తెలియజేస్తున్నావు? సువార్త భారం నీకుందా? ఎన్ని ఆత్మలకు సువార్త ప్రకటించావు? ఈరోజు నహూము గ్రంథము 1వ అధ్యాయము 15వ వచనం, సువార్త ప్రకటించుచు సమాధాన వర్తమానము తెలియజేయు వాని పాదములు పర్వతముల మీద కనబడుచున్నవి. సువార్త ప్రకటించు వారి పాదములు ఎక్కడ కనబడుతున్నాయంట? పర్వతముల మీద కనబడుతున్నాయి. రోమీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 16వ వచనములో, సువార్తను గూర్చి నేను సిగ్గుపడువాడును కాను, ఏలయనగా నమ్ము ప్రతి వానికి, మొదట యూదునికి గ్రీసు దేశస్థునికి కూడా రక్షణ కలుగజేయుటకు అది దేవుని శక్తి అయి ఉన్నది. సువార్త దేవుని శక్తి అయి ఉన్నది. నీవు దేవుని గురించి ప్రకటిస్తే ఆయన శక్తిని నీవు ఈ లోకములో ప్రజ్వలింపజేస్తున్నట్లు. ఈ సువార్తను ఎవరైతే అంగీకరించి, ఎవరైతే ఈ సువార్తను నమ్ముతారో వారు రక్షింపబడతారు. యూదునికిని గ్రీసు దేశస్థునికిని సువార్త దేవుని యొక్క రక్షణ కలుగజేయుటకు శక్తి అయి ఉన్నది. ఆయన వాక్యమును ఎందరైతే అంగీకరిస్తారో, ఆ సువార్తను నమ్ముతారో వారు రక్షణ పొందుతారు. నువ్వు సువార్తను ప్రకటిస్తే నీ పాదములు ఎత్తైన కొండ మీద దేవుడు ఉంచుతాడు. రోమీయులకు రాసిన పత్రిక అపోస్తుడైన పౌలు 10వ అధ్యాయం, సువార్త ప్రకటించు వారి పాదములెంతో సుందరములై ఉన్నవి. నీ పాదములను సుందరములుగా దేవుడు మారుస్తాడు. నువ్వు స్వార్థ ప్రకటిస్తే నా దేవుడు నిన్ను హెచ్చిస్తాడు, ఉన్నతమైన స్థానంలో దేవుడు నిలబెడతాడు. స్వార్థను ప్రకటిస్తే నీ పాదములు సుందరముగా మారుస్తాడు. స్వార్థను ప్రకటించవలసిన భారాన్ని నువ్వు తీసుకోగలిగితే, ప్రియమైన సహోదరుడా, సహోదరి, దేవుడు నిన్ను ఒక ఉన్నత స్థానంలో పెడతాడు.